ఆమేన్. అందరూ గట్టిగా మంచిది. బిడ్లారా, మీ రెండు చేతులు పైకెత్తి దేవునికి 3 సార్లు హల్లెలూయా చెప్పండి. ఈ నెలంతా కూడా క్రిస్మస్ వాతావరణం. ఏంటి? క్రిస్మస్ వాతావరణంలో మనం ప్రవేశించాం. కొంతమందికి సంతోషము, తల్లిదండ్రులకు భయం. పిల్లలకు సంతోషమే. పండగ అంటే ఎవరికి సంతోషం లేకుండా ఉంటుంది? బాధ్యత కలిగిన తల్లిదండ్రులం కాబట్టి మనము పండగ వస్తుందంటే ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు అనుకో, ముగ్గురికి 3 జతలు తీయాల. 3 జతలతో సరిపెట్టుకుంటారా? మరలా అదనంగా తీసుకునేదేదో ఇప్పుడే తీసుకొని మళ్ళా అదనంగా తీసుకుంటాం. అట్లా ఊరుకుంటామా? మరలా చెప్పులు కావాలి, మరలా బూటులు కావాలి. అంతటితో ఊరుకుంటామా? పండక్కు తీసుకుందాం అనుకున్నాం కదా, బీరువా తెస్తానంటివే. పిల్లకు చెవు పోగులు తెస్తానంటివే. నువ్వు మరిచిపోయినవేమో, నేను మరిచిపోలేదయో. పోయినసారి చెప్పినావు ఈ పండక్కు తీసుకుందామని నువ్వు అని చెప్పి అడావుడి తప్పకుండా ఇండ్లల్లో ప్రారంభం అవుతుంది. ఈరోజు 1వ తారీఖే కాబట్టి. ఏది ఏమైనా క్రిస్మస్ వాతావరణంలోనికి మనం ప్రవేశించాం కాబట్టి ఈ నెలంతా కూడా క్రిస్మస్ సందేశాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ సందేశాలు ఉంటాయి. గతించినటువంటి సంవత్సరాలలో ఈ 10 సంవత్సరాల నుంచి మీకు ఎన్నో క్రిస్మస్ సందేశాలు ఇచ్చాను నేను. నా దగ్గర గట్టిగా ఒక 30 క్రిస్మస్ సందేశాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. ఒక 30 ఉన్నాయి క్రిస్మస్ సందేశాలు. అలాగని మీకు రోజు చెప్పుకుంటూ పోయి అంత ఏమి లేదు. ఈరోజు ఒక చిన్న సందేశం ఇచ్చి ఒక అరగంటే మాట్లాడి మరలా మనము అందులో నుండి బల్లలోనికి వెళ్ళిపోయి మనము ఆ కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధంగా మనము పాలు పొందుదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక్క మాట చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఒక్క మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. మనందరికి బాగా సుపరిచితమైన వాక్యాలే ఇవన్నీ. జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు, అండర్లైన్, తూర్పు దిక్కున మేము అక్కడి నుండి ఆయన నక్షత్రమును చూచి, 1, 2వది ఆయనను పూజింపవచ్చితిమి. ఆమేన్. చాలు, హల్లెలూయా. నా వైపు చూడండి. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుకున్నాం. యేసుక్రీస్తు జన్మదిన వేడుకను సంబంధించినటువంటి సందేశం, యేసుక్రీస్తు పుట్టుకను గురించినటువంటి సందేశం. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మీకు ఈ నెలంతా కూడా క్రిస్మస్ సందేశం. ఓకే, కాబట్టి ఇదేమో ఈడ పెట్టిండ్రు, నాకేమో వాళ్ళు కనపడట్లే, అడ్డమైంది. దీనిపైన అన్న పెడతావా? ఇది ఒక్కటి దీనిపైకి తీసుకొస్తావా? ఇద్దరు పట్టుకోవాలంట. మళ్ళీ అది కూడా ఉందంట, జాగ్రత్త. ఇంకట పెచ్చు. నువ్వు కనపడకపోయినా ప్రాబ్లం, వాళ్ళు కనపడాలి. ఇంకా కూర్చో, ఇంత కింద పడదు కదా. అటు జరుగు చిన్నోడా, రాజేష్ అన్న కూడా కనపడతాడు. అది ఇంకా జరిపోయింది, అందరు కనపడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా లేదు, అది క్రిస్మస్ వచ్చినంత సంతోషంగా ఉండాలా. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు. ఆయన నక్షత్రము చెప్పండి, మేము పూజింపవచ్చితిమి. ఓకే, 1 ఇక ఈ వారంలో పనికి వెళ్తారు. ఈ వారంలో అందరు పనులకు వెళ్తారు. పనులకు వెళ్ళి
ఈ నెలలో ఏ ఇంటికి వచ్చినా క్రైస్తవుల ఇంటి మీద పైన ఏముంటుంది? స్టార్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళు ఒక స్టార్ కొనుక్కొని వెళ్తారు. ఇక ఎందుకంటే షాపింగ్కి వస్తారుగా టౌన్కి, ఇంకా వచ్చే వారమో ఎప్పుడో సరుకులకు వస్తారుగా. సరుకులకు వచ్చినప్పుడు ఒక నక్షత్రము తీసుకొని వెళ్తారు. పర్వాలేదు, నక్షత్రాన్ని పెట్టుకోండి ఇంటి మీద పెట్టుకొని ఒక చిన్న లైట్ దాంట్లో పెట్టి జాగ్రత్తగా కనెక్షన్ ఇవ్వండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓన్నా మేమందరం కలిసి నక్షత్రం కట్టుకుంటామన్నా అన్నారు. ఇల్లు నక్షత్రమే కదా, కట్టుకోండి అని చెప్పిన. కట్టుకోమంటే చాలా చక్కగా నక్షత్రాన్ని తయారు చేసి ఆడబెట్టిండ్రు. మీరు వచ్చేటప్పుడు చూసిండ్రు నక్షత్రాన్ని, అదే నక్షత్రం అంటే. ఆ స్టార్ ఆడ కట్టి వీళ్ళు రాత్రి 6 గంటల టైంలోనో 7 గంటల టైంలోనో ఏదో ప్రయోగం చేసిండ్రు. దేవుని దయ వలన ఆడ ప్రయోగం చేస్తే వైర్లని తగలబడ్డాయి. నిన్ననే ఇవన్నీ చేసింది మళ్ళీ మర్యాదగా. ఆ నక్షత్రానికి ఎంత అయినాయో కానీ నాకు 6,000 అయినాయి. మొదలే మూలుగుతుంటే నేను నా మీద తాటికాయబడ్డది. మూలిగే నక్క మీద తాటికాయబడ్డది అంటులా. మొదలే నేను ఆ పనిలో ఉంటే వీళ్ళు ఈ పని పెట్టిండ్రు నాకు అదనంగా. సరే ఆదివారం వచ్చేసరికి మళ్ళీ అందరికి ఇబ్బంది అని చెప్పి మరలా పాప మా అన్నను ప్రకాష్ అన్న మహానుభావుడు ఎప్పుడు పిలిచిన వత్తుడు వచ్చి మొత్తం చేసి దాన్ని ఒక దారి చేసి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దానికి వైర్లని ఒక్కొక్క వైర్ కట్ట 2,600 ఒక వైర్ కట్ట. ఆ స్టార్ ఎంత 6,000 ఏడా? దానికి 4 మనుషులు వచ్చి చేయాల్సి వచ్చింది. అదంతా లైట్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి, 2 బోర్డులు పోయినాయి, బయట లైట్లు పోయినాయి, మొత్తం పోయినాయి. ఈ ఒక్క పోర్షన్ వెలుగుతా ఉంది. ఎట్టనో అట ఉన్నాం మేము. దేవునికి స్తోత్ర. కాబట్టి మీరు ఇంట్లో స్టార్ పెట్టుకునేటప్పుడు అయ్యా తెలిసిన వాళ్ళు పెట్టుకోండి నాయన. ఎందుకు తగల పెట్టుకుంటారు మళ్ళీ వైర్లు? వదిలే మన ఇండ్ల సన్న వైర్లే కదా మన ఇండ్లకి ఇచ్చుకుంటేది కనెక్షన్లు. ఈయన కొంచెం మందపు వైర్లు. దేవునికి స్తోత్ర. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆయన యొద్దకు వచ్చి ఆయనను పూజించడం. దేవునికి స్తోత్ర. ఈ నక్షత్రాన్ని దేన్ని సూచిస్తుంది? మనకు దేన్ని సూచిస్తుందంటే, ఆ నక్షత్రం మన ఇంటి పైన కనపడ్డప్పుడు చాలా మంది అనుకుంటారు వీళ్ళు క్రైస్తవులు. ఆమేన్. ఏమనుకుంటారు? క్రైస్తవులు అని చెప్పి మనల్ని గుర్తించడం కోసం. ఆమేన్. ఇప్పటికే మనల్ని ఎలా గుర్తిస్తున్నారంటే, మన చేతిలో బైబిల్ను చూసి వీళ్ళు క్రైస్తవులు అని గుర్తిస్తున్నారు. మనం వైట్ అండ్ వైట్ వేస్తాం, ఎక్కువ వైట్ అండ్ వైట్ వేసుకుంటాం కదా. వీళ్ళు చెప్పండి క్రైస్తవులు. కొంతమంది తెలియక పాపం స్త్రీలు ఎక్కువగా వైట్ అండ్ వైట్ వేసి బొట్టు పెట్టుకోకుండా ఆ బంగారాలు ధరించకుండా వాళ్ళు ఏదో సమర్పించుకొని, తప్పులేదులే, సమర్పించుకొని ఆదివారం చక్కగా తెల్లని వస్త్రాలు కట్టుకొని తెల్లని బట్టలు వేసుకొని వస్తుంటే కొంతమంది ఎటకారంగా రెచ్చగొట్టడానికి కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఏమమ్మా అంత ముండమోపిలాగా ఉండకపోతే ఏమి మంచి చీరలు లేవు నీకు, తెల్ల చీర కట్టినవే, ఏమైండు మీ మొగుడు అని కొంచెం కావాల్సి రెచ్చగొట్టి మనసు గాయపరిచే వాళ్ళు కూడా మీకు తగిలే ఉంటారు. కావాల్సి అంతే. కానీ తెలుపు దేనికి సాదృశ్యం అంటే శాంతికి సాదృశ్యం, సమాధానమునకు సాదృశ్యం. రేపు మనం పరలోకముకి వెళ్ళినప్పుడు అందరము కూడా తెల్లని వస్త్రములతో దేవుని ఆరాధన చేస్తాం మనము. అవే కొడితే బాగా కొట్టండి, పర్వాలేదు. ఎందుకు సచ్చు సప్పట్లు? కొడదామా వద్దా? దేవునికి మహిమ కలుగునుగాక. రేపు పరలోకం వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటామంటే, కలర్ డ్రెస్సులు ఏముండం, రంగురంగు చీరలు ఏముండం. మనం అందరం కూడా మహిమను వస్త్రముగా ధరించుకుంటాం. మనం ఈ డ్రెస్సులు కాదు, మహిమనే వస్త్రముగా ధరించుకుంటాము. పరలోకంలో ప్రభుని ఆరాధన చేస్తాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము సమాజం ఎలా గుర్తిస్తుంది మనల్ని అంటే, చేతిలో బైబిల్ ఉండడం ద్వారా కానీ, లేదా మనం తెల్లని వస్త్రములు వేసుకోవడం ద్వారా కానీ,
లేదా మనం ప్రార్థనకు వస్తుండడం ద్వారా కానీ, లేదా ఈ క్రిస్మస్ సీజన్లో మన ఇంటి పైన స్టార్స్ ఉండడం కానీ తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోమని నేనేం మీకు ఆజ్ఞాపించట్లేదండోయ్. అది ఒక గుర్తు అని చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం. మరలా మీరు ఇంటికి వెళ్ళి అయ్యా స్టార్ దెమ్మన్నాడు, ఒక 200-300 పెట్టి స్టార్ దేనంటే నాకు తాగడానికే లేవు, నువ్వు మళ్ళీ స్టార్ ఒకటి కనుక్కొని వచ్చినావు, మీ అన్నకి ఏం పని లేదు అని చెప్పి నా నెత్తి మీదకి దేగాకండి. గతంలో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం నేను పట్టాలు లేవని చెప్పి, పట్టాలు పరుచుకుంటే పట్టాలమ్మ పరదాలు, అమ్మా పట్టాలు లేవు ఎవరైనా సమర్పించుకొని పట్టాలు తీసుకురమ్మండమ్మా అని చెప్తే, ఉదయాన్నే ఒక ఆయన ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి అన్నా ఏంది నువ్వు ఇంటి పట్టాలు తెమ్మన్నావు అంటున్నాడు. నేను కంగు తిన్నా, నేనేం చర్చి కూడా కట్టట్లేదే ఇంటి పట్టాలు తెమ్మడానికి. అన్న ఇంటి పట్టాలతో ఏం పని అన్నానంటే, ఈ ఎమ్మి ఉదయం నుంచి ఈ ఎమ్మి ఇదే పోడన్నా, చెప్పు దీనికి చెప్పు అంటున్నాడు. అన్నా నేను చెప్పింది ఇంటి పట్టాలు కాదన్నా, పరుసుకుండే పట్టాలు తెమ్మని చెప్పినాను అని చెప్పా. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ నక్షత్రమును చూచి ఆమేన్ అత్యానంద భరితులై, ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, ఆయను పూజింపవచ్చితిమి. ఆమేన్. జ్ఞానులు దేనికొచ్చారు యేసు ప్రభువు దగ్గరికి? చెప్పండి. జ్ఞానులు యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చారు? పూజించడానికి. చెప్పండి ఎందుకు వచ్చారు? చెప్పండి మంచోళ్ళంతా చెప్పాలి. దేనికి వచ్చారు? ఇప్పుడు మీరందరూ దేనికి వచ్చారు మందిరానికి? అదే పూజన్నా, ఆరాధనన్నా, వర్షిప్ అన్నా, మాస్ అని అంటే మీరు సినిమా మాస్ అనుకుండేరు. మాస్ అంటే ఆరాధన. దేవునికి స్తోత్రం. ఆ మాస్ వేరు. ఈ మాస్ ఏంటంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, అంతే దాని అర్థం. అందుకు క్రైస్ట్ మాస్. మామూలుగా మనం దాన్ని పలకడానికి రాక కిస్మిస్ ఏంటిది, అది మనకు చాలా తేలిక. నేను ఇదివరకు ఈ ఊరు ఇది సుంకేసులో పోయినా. సుంకేసులో పోతే వాళ్ళు ఏమని మాట్లాడుకుంటుండ్రు, మన మార్కాపురం వచ్చి మారపురం అంటుండ్రు వాళ్ళు. ఆ సుంకేసులలో మార్కాపురం అనట్లే ఒరే గుండెంచెర్ల నుంచి మారపురం బస్సు వచ్చిందిరా అంటుండ్రు వాళ్ళు. అది గుణంచెర్ల మీద నుంచి వస్తుంది ఆ బస్సు. అప్పట్లో ఎంత పైన కూడా ఎక్కి కూర్చుండేటోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్ట్ మాస్ను ఇప్పుడు ఏమైపోయింది? అది క్రిస్టమస్ కూడా కాదు, ఇప్పుడు కిస్మిస్ పండగ. తాగుబోతులకి ఎంత సంతోషమైన పండగ, ఎంత సంతోషమైన పండగ. వీడు సంతోషాన్ని పట్టకలేక తాగుతాడు. గుడ్ ఫ్రైడే రోజు బాధ తట్టకలేక తాగుతాడు. క్రిస్మస్ రోజు సంతోషం పట్టకలేక, ఏ పండగ వచ్చినా ఈయనను పట్టకలేమో తట్టకలేడినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు దేనికి వచ్చారు? ఆయన సన్నిధికి, ఆయనను పూజింపడానికి వచ్చారు. మనం కూడా ఆదివారం దేనికి రావాలి మందిరానికి? చెప్పాలి. ఎందుకు వెళ్తున్నారమ్మా మీరు దేవుని మందిరానికి అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్పాలి? ఆయనను పూజింపడానికి వెళ్తున్నాం, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం. హల్లెలూయా. చెప్పండి ఏంటి, దేనికి వెళ్తున్నాం? దేవుని మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాం, దేవుణ్ణి ఘనపరచడానికి వెళ్తున్నాం, దేవుణ్ణి సేవించడానికి వెళ్తున్నాం, దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్తున్నాం. ఎందుకు? ఆయనను మహిమపరచాలి. ఎందుకు? ఆయనను ఘనపరచాలి. ఎందుకు? ఆయనను పూజించాలి. దేవుని వాక్యం అంటుంది ఆయన సృష్టికర్త. ఆమేన్. ఆయన ఎవరు? ఆయన అంటే యేసు ప్రభువు. యేసు ప్రభువు ఎవరు అని అంటే ఆయన సృష్టికర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పాడే పాటలలో ఇప్పటి నుంచి మీరు సాధ్యమైనంత వరకు క్రిస్మస్ పాటలు నేర్చుకొని పాడండి. పాడేవాళ్ళు స్పెషల్ సాంగ్స్ అయినా పాడండి. ఈ ముందు కూర్చున్నోళ్ళే పాడతారని ఏమనుకోగాకండి. ఇక్కడ ఏం లేవు, రికార్డులు ఏం లేవు, రిజిస్ట్రేషన్లు ఏం లేవు.
ఎవరైనా పాడొచ్చు, కాకపోతే మీరు తపేలా ముఖం వేసుకొని 12 గంటలకు వస్తారు. అందుకని మీకు పాటలు రావు. మీరు ఎప్పుడు రావాలా పాడాలనుకుంటే 10 నుంచి 11 లోపు రావాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10 నుంచి 11 లోపు వచ్చి ముందు కూర్చుంటే అక్క నాకు మైకి ఇవ్వండి అక్క అని అంటే వాళ్ళు ఎత్తరు. వాళ్ళు ఏమి లాక్కొని ఇది మేమే అనేం లేదేడా, అందరూ పాడుతుంటారు. మీరు కూడా పాడాలనుకుంటే చక్కగా పెందలకడ రండి, 11 లోపు రండి. ఇది చాలా దూరం. నాగులారం 30 కిలోమీటర్లు ఎంత ఉంటుంది నాగులారం? దావీదన్న ఎంత ఉంటుంది? ఇది ఎంత ఉంటుంది ప్రభుదాస్? ఇది 30-35 ఇది అవులనా? ఎంత ఉంటుంది? చాలా దూరం. పాపం వాళ్ళు చాలా లేటుగా వస్తారు, ఎందుకంటే ప్రయాణంలో అలసిపోతారు వాళ్ళు. అందుకని వాళ్ళు 11 దాటినాక బయలుదేరుతారు. అక్కడి నుంచి 12 గంటల లోపు అందుకుంటారు. మొఖాలు చూడు ఎట్టున్నాయో. పాటలు పాడేటోళ్ళు కూడా లేటుగా వస్తేటండి. మీరు పాటలు పాడతారు, మీ పిల్లలు ముందు రావచ్చుగా. పాటలు పాడతారు, ముందు రావచ్చుగా. పాటలు పాడేటోళ్ళు చక్కగా ముందు వచ్చి ఫస్ట్గా ఎవరు ఆటో వస్తుందో తెలుసా? జమ్మనపల్లి ఆటో వస్తుంది ఫస్ట్. అసలు పాపం మార్కాపురం టౌన్ కూడా చాలా దూరం, 45 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అది గంట ప్రయాణం మార్కాపురం నుంచి వీటికి. వాళ్ళు కూడా చాలా పాపం లేటుగా జమ్మనపల్లి వాళ్ళు ఫస్ట్ వస్తారు. వాళ్ళు అసలు ముందు ఒక్కొక్కసారి హాస్పిటల్ కాడ దిగి నడుచుకుంటూ వస్తారు. ఈ మధ్య ఆటో పెట్టినలే, ఇంకా కంటిన్యూగా మీకు జమ్మనపల్లిలో కంటిన్యూగా ఆటో వస్తుంది, ఇంకా ఇబ్బంది ఏం లేదు. ఇది వరకు బాగా చాలా పెందలకాడ వచ్చేవాళ్ళు, శ్రీరాంపురం వాళ్ళు చాలా పెందలకాడ వచ్చేవాళ్ళు 10:30 కల్లా. ఈ మధ్య ఆటో లేట్ అవుతుందో, ప్లస్ మీ వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు లేట్ అవుతున్నారో కొంచెం సరి చేసుకొని కొంచెం పెందలకాడ రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు వస్తున్నాము దేవుని మందిరానికంటే ఆయనను పూజించడానికి. ఎందుకు? ఆయనను పూజించాలి, ఆయనను గణపరచాలి. ఎందుకు అనంటే ఆయన సృష్టికర్త. ఆమేన్. ఆయన ఎవరు? సృష్టికర్త. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను పూజించడం మానేసి సృష్టిని పూజిస్తున్నారట. ఏంటి? తప్పా కాదా? మనమల్ని తయారు చేసినోని పూజించాలి కానీ మనము తయారు చేసుకున్న వాటిని మనము. రోమీలకు రాసిన పత్రిక చదవండి, 1వ అధ్యాయము 25వ వచనం చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా ఆ సృష్టిని పూజించి సేవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నారు. కానీ మనమైతే ఎవరిని పూజిస్తున్నాము? నువ్వెవరిని పూజిస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని సేవిస్తున్నావు? బాబన్నా నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? ఎవరిని పూజిస్తున్నావు? నారాయణ నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? ఎవరిని పూజిస్తున్నారు మీరంతా? సృష్టికర్త అయిన యేసు ప్రభువును చప్పట్లు కొడుతూ గణపరచండి. ఆయనను గణపరచాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానులైతే, తూర్పు దేశపు జ్ఞానులైతే సృష్టిని పక్కన పెట్టేసి సృష్టికర్త అయినటువంటి యేసును పూజించడానికి వచ్చారని 11వ వచనములో అక్కడ చెప్పాడు. మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయంలో 11వ వచనములో ఒక మాట చదవండి ఒక మాట. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు, ఆయనను పూజించారు. చాలు అక్కడ ఆగుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చేతులెత్తి చెప్పండి. అందరూ హల్లెలూయా. బిడ్లారా, జ్ఞానులు యేసు ఉన్న చోటికి వచ్చి వాళ్ళు ఆయనను కనుగొని ఆ ఇంటిలోనికి వచ్చి మరియమ్మను పూజించలేదు. ఎవరిని? మరియమ్మను పూజిస్తే విగ్రహారాధన అవుతుంది, తప్పు.
మనోళ్ళు మొక్కుకొని సాగరు మాత అని పోతారు. సాగరు మాతలో ఎవరు ఉండేది? యేసుప్రభు మరియమ్మనా? మరియమ్మకు పోయి ఎంట్రుకలు ఇచ్చేస్తారు. ఆమెకేం తక్కువగా ఉన్నాయా? మీరు పోయి ఆమెకి ఇచ్చి రావడానికి? వేలాంగిని పోతారు, వేలాంగిని పోతారు. అక్కడ కూడా యేసుప్రభు కాదు ఉండేది. మీకు తెలియడం కోసం చదువుతున్నాను. నేను ఎవరిని విమర్శించట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు, మీకు తెలియాలా. ఆమేన్, ఆమేన్. వేలాంగిని వెళ్తారు. అక్కడ కూడా గ్రీసు దేశపు రాణి ఆమె. మరియమ్మ తల్లి కూడా కాదు. మీకు తెలియదు కొన్ని విషయాలు, చెప్తేనేమో బాధపడతారు మీరు. మొక్కుబడి చేసుకొని పోతే ఏందని. నేను కూడా పోయినా 2 సార్లు, నా కోసం పోలే. మా అమ్మ చావు బతుకుల మధ్యలో ఉంటే మా అమ్మ ఇదివరకు మొక్కుకున్నదంట, నాగపట్నం వస్తానని చెప్పేసి. మొక్కుకుంటే ఇంకా మా అన్న వండి ఇంకా రారా, అమ్మ లాస్ట్ మూమెంట్లో ఉంది, అందరం కారులో పోదామని చెప్పేసి అందరం 4 అన్నదమ్ముల మా అక్కలను తీసుకొని ఇక వేలాంగిని పోయినాం. ఆడికి పోతే ఏమున్నాయి? అన్నీ విగ్రహాలే ఉన్నాయి, అన్ని విగ్రహాలే ఉన్నాయి. అక్కడ యేసు ప్రభు లేడు. యేసు ప్రభు బొమ్మ చిన్న బొమ్మ, ఆమె ఎత్తుకొని ఉంటుంది. ఆయనేం బాలుడా? ఆయన ఏమన్నా బాలుడా? ఇన్ఫాంట్ జీససా? కాదు కదా. మనోళ్ళు అప్పుడప్పుడు పాట పాడుతూ ఉంటుంటారు. ఏం పాట? బాలుడు కాదమ్మా, కనెక్ట్ అయినరు, బలవంతుడు యేసు. హల్లెలూయా. బాలుడు కాదమ్మా, బలవంతుడు యేసు. ఎత్తుకోండి మరి బలవంతుడిని. కాబట్టి మనము విగ్రహారాధన అనేటువంటిది, మనము వేరే దేవుళ్ళు దేవతల జోలి పక్కన పెట్టేద్దాం. మనకు సంబంధం లేదు వాళ్ళ గురించి. అన్యజనులు పూజించే విగ్రహాల గురించి మనకు సంబంధం లేదు. మన క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు. ఈ మధ్య ఒక మాల వచ్చింది. నేను మొన్న గడ్డం చేయించుకోవడానికి పోతే, సార్ మీరు యేసు మాల వేయరు అంటున్నాడు. నన్ను అంటున్నాడు ఆయన. మీరు పాస్టర్ కదా సార్, మీరు యేసు మాల వేయరా అన్నాడు. యేసే నాలో ఉన్నాడయ్యా, మళ్ళా మాల అవసరం లేదని చెప్పిన. ఈ మధ్య తెల్లగుడ్డలు, బ్లూ కలర్ టవలు, తెల్లగుడ్డలు, కాళ్ళకు చెప్పులు ఉండవు, భార్య చేతి వంట తినడు, ఆ 40 రోజులు తాగకుండా నిష్టగుంటాడు, బిర్రుగుంటాడు. 40 రోజులు అయిపోయినాక 40 రోజులు ఒకే రోజు దాగొత్తుడు, డబ్బులన్నీ గాజేసుకొని వస్తాడు. మళ్ళా పాత దాని దగ్గరికి బాతుడు. వచ్చున్నా అయిపోయిందే, నా భార్యను కూడా పుట్టిని పంపించిన వస్తున్నా అంటాడు దాని దగ్గరికి. 40 రోజులు అయిపోయినాక మళ్ళా పాత జీవితమే. కానీ అది విగ్రహారాధన, అది మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము సృష్టికర్త అయిన యేసును మాత్రమే పూజించుదుము గాక. సృష్టికర్త ఎవరో? యేసు. చెప్పండి, ఎవరో? యేసు సృష్టికర్త అంటే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ మాట నేను చెప్పట్లేదు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనములో ఓ చక్కని మాట మనకు కనబడుతుంది. అక్కడ 11:36 చదువు. రోమా చదువునానా? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము అంటే ఏం కలిగింది? పంచభూతములు, సర్వ సృష్టి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ మాట చదవండి. ఆయన మూలాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగింది. కొట్టు చప్పట్లు. ఆయనే సమస్తమునకు సృష్టికర్త. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన బాలుడు కాదు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో? సాటి అయినా దేవుడు లేరిలలో. నీ వంటి ఎవరున్నారిలలో? కొట్టలేరులే, మీరు కొట్టలేరులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడని,
ఆయన ఆలోచనాకర్త అని, ఆయన నిత్యుడగు తండ్రి అని, ఆయన సమాధానకర్త అని, ఆయన బలవంతుడైన దేవుడని యెషయా గ్రంథం 9:6లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒక మాటను. ఆయన ఎలాంటి వాడు? సృష్టికర్త ఎలాంటి వాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. నరేషు, పుట్టింది శిశువే గాని అనుగ్రహింపబడింది కుమారుడిగా గాని ఆయన ఎలాంటి వాడంటే ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఏంది సరిగ్గా చదవలేదు, ఎవరు సరిగా చదవలేదు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి. కొట్టు చప్పట్లు. ఆయన పుట్టింది బాలుడుగానే అయి ఉండొచ్చు, ఆయన కన్య మరియ గర్భమునే పుట్టి ఉండొచ్చు, ఆయన శిశువునిగానే వచ్చి ఉండొచ్చు. ఆయన మానవుడు కాడు, మానవ రూపములో ఉన్న దేవాతి దేవుడు. ఆయన ఈ ప్రపంచానికి, ప్రపంచములకు సృష్టికర్త. ఆయన పేరు నజరేయుడైన యేసు. కొట్టు చప్పట్లో. నజరేయుడైన యేసు ఆయన. ఆయన సృష్టిలో లేడు, సృష్టికి అతీతుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి ఇప్పుడు అందరూ. ఆశ్చర్యకరుడు, అందరు చెప్పాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నెక్స్ట్ నిత్యుడగు తండ్రి. చెప్పాలా మీరు? ఏం చెప్పరు మీరు? నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఎవరు నిత్యుడగు తండ్రి? మీ నాన్న మా నాన్న కొంతకాలమే ఉండి పుట్టకేమంటారు, కానీ నిత్యుడగు తండ్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా దిగొస్తాడు నీ కోసం ఆయన. కడు చప్పట్లో. నువ్వు ఏ స్థితిలోనన్నా ఉండు, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆదరించేవాడు ఆయన. ఆమేన్, ఆమేన్. మనం తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఒక్కొక్కసారి మన తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెడతారు. మన తల్లిదండ్రులు కూడా పోరా ఇంట్లో నుంచి నువ్వు ముందు పనికి మాలదా అని నెట్టేస్తారు. కానీ ఆశ్చర్యకరుడైన యేసు ప్రభు మాత్రం నిన్ను హక్కున చేర్చుకొని బాగు చేసుకుంటాడు ఆయన. అది తండ్రి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకుంటున్నారు దేవుని ప్రేమ గురించి? కొన్ని సంవత్సరాలు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు మరలా తండ్రి దగ్గరికి వస్తే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. కొడుకు కాదో, కొడుకును చూసి తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడికి మరలా పూర్వపు స్థితినిచ్చి దగ్గరికి చేర్చుకున్నాడు. దట్ ఈస్ ద గాడ్స్ లవ్. నిత్యుడగు తండ్రి. నెక్స్ట్ సమాధానమునకు అధిపతి. మనం చేసే కొన్ని పనుల వలన మన కుటుంబంలో సమాధానం ఉండదు. మన ఇంట్లో కొన్ని సార్లు మనం చేసే పనుల వలన, మన పిల్లల వలన, మన భర్త వలన, మన భార్య వలన, మన పరిస్థితుల వలన కొన్ని సార్లు ఇంట్లో సమాధానం ఉండదు. ఆ చేసినటువంటి ఆ తప్పును ఒప్పుకోనయ్యా, కనికరించయ్యా, ఇంట్లో నెమ్మది లేదయ్యా, తినడానికి ఇచ్చావయ్యా, ఉండడానికి ఇచ్చావు, నెమ్మది లేదయ్యా, నిద్ర రావట్లేదయ్యా, ఆలోచించి పిచ్చెక్కిపోతుందయ్యా, అసలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదయ్యా, బయట ఉండబుద్ధి కావట్లేదయ్యా, ఎంత తాగిన మత్తె కట్టలేదయ్యా, ఘోరమైపోయిందయ్యా నా పరిస్థితి అని ప్రార్థన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నిటి నుంచి విడిపించి మన కుటుంబంలో ఏ మనుష్యుడు ఇవ్వలేని సమాధానమనిచ్చేటువంటి దేవుడు ఆయన. ఏ మనుష్యుడు ఇవ్వలేడు. ఆమేన్, హల్లెలూయా. అది మనుషులతో సాధ్యమయ్యే పని కాదు. నీకే మార్కెట్లో దొరకదు. ఎన్ని వేలు పెట్టైనా సమాధానమును నువ్వు కొనుక్కోలేవు. నీకు ఏ రేషన్ కార్డు ఉన్నా కూడా, ఏ ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా, ఏ ఓటు కార్డు ఉన్నా, నీకు ఎమ్మెల్యే తెలిసి ఉన్నా సమాధానం మాత్రం ఇవ్వాల్సింది. గట్టిగా చెప్పండి యేసు అని. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి యేసయ్య అని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నీ ఇంట్లో సమాధానం ఇచ్చువాడు యేసు ప్రభువు.
నీ కుటుంబంలో సమాధానం ఇచ్చువాడు యేసు ప్రభువు. నీ కూతురు జీవితంలో సమాధానం ఇచ్చువాడు యేసు ప్రభువు. దారి తప్పిపోయిన వారిని మరలా చేర్చి మరలా సమాధానం ఇస్తాడు ఆయన. చెదరిపోయినటువంటి కుటుంబాన్ని మరలా బాగు చేసి సమాధానం ఇస్తాడు ఆయన. తండ్రి, నా ఇంట్లో సమాధానం లేదని నువ్వు ఈరోజు అడిగితే, ఆయనను పూజింపడానికి వచ్చావు గనక, ఆయన నక్షత్రమును చూచి వచ్చావు గనక, సమాధానకర్త అయిన దేవుడు నీ ఇంట్లోనికి ప్రవేశించునుగాక, నీ పరిస్థితులలోనికి ప్రవేశించునుగాక, నీ స్థితిగతులలో సమాధానం ఇచ్చునుగాక, నీ నలుదిశల సమాధానం ఇచ్చునుగాక, నీ సరిహద్దులలో సమాధానం ఇచ్చునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. ఎన్ని ఎవరికి వస్తాయనంటే ఆయనను పూజింపడానికి వచ్చిన వారికి. ఎవరికి బాయ్? ఎవరికి? ఆయనను పూజింపడానికి వచ్చిన వారికి ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు. ఆయన ఆశ్చర్యకరుడే. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు ఆయన. ఆమేన్. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషిని హృదయమునకు, ఆమేన్, హల్లెలూయా, అన్బిలీవబుల్ అన్నమాట. అవన్నీ కూడా కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషిని హృదయమునకు గోచరము కాని కార్యములను నూతన సంవత్సరములో నువ్వు పొందుకుందువుగాక. చప్పట్లు కొడుతూ నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిశువే, ఆయన కుమారుడే, కానీ ఆయన ఆశ్చర్యకరుడు. మన సృష్టికర్త ఎలాంటి వాడు? మన సృష్టికర్త ఎలాంటి వాడు? మన 5 ఉన్నాయి క్యారెక్టర్స్, అక్కడ 5 చెప్పాలి మీరు. మన సృష్టికర్త ఎలాంటి వాడు? మన సృష్టికర్త ఎలాంటి వాడు? మన సృష్టికర్త ఎలాంటి వాడు? 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. 1 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. మన సృష్టికర్త ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. మన సృష్టికర్త ఎలాంటి వాడు? ఆలోచననిచ్చి. ఎందుకనంటే మన ఆలోచనలు సరైనవి కావు. ఒక్కొక్కసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. మనం ఆలోచించిందే కరెక్ట్ అనుకుంటాం, మనం వెళ్తుందే సరైన మార్గం అనుకుంటాం, మనం మాట్లాడుతుందే కరెక్ట్ అనుకుంటాం, మన నిర్ణయాలే సరైన అనుకొని పప్పులో కాలేస్తాం, తప్పుడు మార్గాలు వెళ్తాం, దెబ్బలు తింటాం, నష్టపోతాం. దాంట్లో ఆ బిజినెస్లో నష్టం వస్తుంది, ఇంట్లో నష్టం వస్తుంది, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, అన్ని గొడవలు, గందరగోళం ఒక్కొక్కసారి మన ఆలోచనలు బట్టి. అందుకని దేవుడు, ప్రభువా నీవు నాకు ఆలోచనకర్తగా ఉండనంటే నీ జీవితంలో నీకు ఆలోచనకర్తగా వస్తాడు. నీకు ఆలోచనలు ఇచ్చి కొత్త సంవత్సరంలో నడిపిస్తాడు. తిన్ననైన మార్గంలో నడుచుకుందువుగాక. ఆమేన్. 3వది, మన సృష్టికర్త ఎలాంటి వాడు? బలవంతుడు. మోర్ స్ట్రెంగ్త్ అండ్ మోర్ 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 మోర్. ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే, అవులన్నా, ఈ లోకంలో ఉన్నవాని కంటే, ఈ లోకంలో ఉన్నవాని కంటే, ఈ లోకంలో ఉన్నవాని కంటే, చెప్పండి, నాలో ఉన్నవాడని చెప్పండి. చెప్పండి అనుకున్న వాళ్ళు, నాలో ఉన్నవాడు. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్న యేసు ప్రభు గొప్పవాడు. హల్లెలూయా. చెప్పండి ఈ మాట. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. స్తోత్రం చెప్పండి. 4వ క్యారెక్టర్. మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు? సృష్టికర్త ఎలాంటి వాడు? నిత్యుడగు తండ్రి. ఆయన ప్రేమ ఎటర్నల్ లవ్ అన్నమాట. ఆయనది అసలు మనము వర్ణించలేము, కంపేర్ చేయలేము మనం అస్సలు. ఆయన కనికరం ఎలా ఉంటుందనంటే, అంతా పోగొట్టుకొని రిక్తులమై రిక్త హస్తములతో నిలబడి ఆపాదమస్తమంతా నష్టపోయి మనము మన పొరపాట్ల వలన, మన తప్పుడు మార్గముల వలన, మన ఆలోచనల వలన, మన నిర్ణయాల వలన, మన తొందరపాటు వలన, మన కోపం వలన, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వలన మనం ఒక్కొక్కసారి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మరలా తెలుసుకొని ఆ విషయాన్ని, ప్రభువా నా పొరపాట్లేనాయనా, నా ఆలోచనలేనయ్యా, నా నిర్ణయాలేనయ్యా, నా అధికమైన కోపమేనయ్యా, నా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలయ్యా, అయ్యా నేను కోల్పోయాను, మరలా నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభువా, మరలా నేను పోగొట్టుకున్న తిరిగి ఇవ్వు ప్రభా అని ఒక్కసారి నీవు చిన్న కన్నీటి బొట్టు రాలిస్తే ఆయన దుడ్డు కర్ర తీసుకొని, దండమును తీసుకొని నీ ఎదురుగా నిలబడే
మరలా అదే ప్రేమను చూపిస్తాడు మరలా నీకు. కొడు చప్పట్లో. ఆయన తండ్రి రోసేసేటోడు కాదు. మా నాన్న చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయింది. నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు 1994 నవంబర్ 5వ తారీఖున పుటక్కిమన్నాడు మా అయ్య. చచ్చిపోయిండు. మా అయ్య చచ్చిపోవడమే మంచిదైంది. మా అయ్య చచ్చినాకనే దేవుడు మమ్మల్ని దీవించిండు. ఎందుకంటే మా అయ్య చేతబడులు చేస్తుంటాడు, మంత్రాలు చేస్తుంటాడు, తంత్రాలు చేస్తుంటాడు. మీరు ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటే ఆయన కళ్ళు ఊరుకోవు. వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఎందుకు కూర్చున్నారు అని చెప్పి ఏదో ఒక చేతబడి చేస్తుంటాడు. ఆయనకు డబ్బులు ఇచ్చి మరీ చేతబడులు చేయించుకుంటారు. వెంకట్రావు ఏడున్నవరా అని చెప్పేసి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఆయనకు మందు దాపి ఆయనకు డబ్బులు, మీ గోర్లు కానీ, మీ గుడ్డ పేలికలు కానీ, లేకపోతే మీ ఎంట్రుకలు కానీ, లేకపోతే మీరు వాడే కొంపలో ఏదో ఒక వస్తువు ఉంటుందా, ఆ వస్తువు కానీ తీసుకొని ఇస్తే ఆయన అర్ధరాత్రి పోయి అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే చేతబడి చేస్తుంటాడు మా అయ్య. అట్టటోడు కాబట్టి దేవుని దయ వల్ల కుక్క సాగు చచ్చిండు. అట్టటోళ్ళందరూ అట్టనే చస్తారు. దేవునికి స్తోత్రం. కొంపలారిపెట్టోళ్ళు ఎట్ట చత్తరు? బాగా చత్తరా? పెట్టెలో పెట్టి ఊరేగుతారా? దేవునికి స్తోత్రం. మా తమ్ముడు ఇక్కడ ఒక ఊరులే, అది చెప్పకూడదు ఊరు పేరు, ఇక్కడ ఒక దగ్గర ఊరు. మనోడు నన్ను ఒక మాంత్రికుని దగ్గరికి తీసుకుపోయిండు ప్రార్థన చేయడానికి. సాగు బతుకుల మధ్యలో ఉంటే ఒక చేతబడులు మంత్రాలు చేసేవాడి దగ్గరికి తీసుకుపోయిండు. అన్న రాన్న ప్రార్థన చేసేద్దు అని చెప్పి తీసుకుపోయిండు. అసలు ఇది ఏంటంటే అసలు భలే ఉంటుంది. ఇది ఇక్కడ సమీపం. అమ్మ ఏడుస్తే కొంచెం తీసుకుపోతల్లిగా. ఇక్కడ సమీపంలో ఒక ఊర్లే. సరే అని చెప్పేసి ఎందుకు నన్ను తీసుకుపోయిందంటే ఆయన లోపల వినాలా మీరు, ఎన్ని భాగాలు ఉన్నాయో వినండి. ఎన్ని భాగాలు, ఎన్ని అవయవాలు, భాగాలంటే ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నీ పుచ్చిపోయినాయి ఆయనకి. ఆయన మంత్రాలు చేతబడులు చేస్తుంటాడు, అన్నీ పుచ్చిపోయినాయి. అన్ని పుచ్చిపోతే అక్కడ ఎవరో చెప్పారంట, అయ్యా రాజు నన్ను పిలిపించి ప్రార్థన చేయించుకో, కొద్ది రోజులన్నా బతుకుతావురా అని చెప్పిర్రంట. ఏందే కొద్ది రోజులన్నా బతుకుతావు అని చెప్పిర్రంట. నాది లేదు ఈ విషయం. సరే మనోడు ఈ విషయాలని నాకు చెప్పలే, ఈ విషయాలని నాకు చెప్పలే. నేను ఆడికి పోయినా. నేను ఆ ఇంటికి పోతే నల్లగున్నాడు ఆ మనిషి. ఆ మనిషి మంచిగా తెల్లగా ఉంటాడంట. ఆ జబ్బు వచ్చినాక నల్లగా అయిపోయి తలకాయ ఇంతలా అయి గుడ్లు ఇంతలా ఉన్నాయి. గుడ్లు మీరు నమ్మాలి విషయము. గుడ్లు ఇంతలా ఉన్నాయి, పచ్చగున్నాయి. పసుపు గ్రీన్ కలరు రెండు కలిపితే ఎట్లుంటాయో అంతలా ఉన్నాయి గుడ్లు. చేతులు వాపు వచ్చేసినాయి, ఏళ్ళు ఇంతలా వాసిపోయినాయి. మనిషి వాసిపోయిండు. ఈ ఎంటుకలు సగం సగం ఉన్నాయి. మనిషి అంతా వికారంగా అయిపోయిండు. నేను ఆయనను చూసి నేను భయపడ్డా. ముందు ప్రార్థన చేయడం తర్వాత సంగతి. అట్టని నేను అంతకుముందు ఎప్పుడు చూడలే. నేనుండి నీ పేరు ఏందన్నా అనంటే పలాని పేరు చెప్పిండు. క్రైస్తవ పేరే చెప్పిండు, మళ్ళీ బైబిల్లో పేరే చెప్పిండు. ఏందన్నా విషయం అనంటే, అన్నా ఇటు సంగతి అన్నా, ఇటు సంగతి అన్నా అని పెదవులు ఇంత లావైనాయి. దూడ పేదాలు వచ్చినట్టు వచ్చినాయి. ఇంత లావైపోయినాయి పేదాలన్నీ. సరే అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఒక 5 నిమిషాలే మాట్లాడితే ఆయన ఒక మాట అన్నాడు. అందుకే ఈ విషయం అంతా చెప్పాల్సి వచ్చింది. అన్నా నేను ఎంతమందికి చేతబడి చేసినో, నేను ఎంతమందికి తాయెత్తులు కట్టినో, ఎంతమంది కుటుంబాలను నాశనం చేసినో, నేను ఎంతమంది జీవితాలను, కొత్తగా పెళ్ళైన వాళ్ళను వాళ్ళకు కూడా నేను చేతబడులు చేసినాను. యవ్వనస్తులకు బాగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళోళ్ళు వచ్చి ఆ అమ్మాయి అబ్బాయి వస్తువులు ఇస్తే ఆ యవ్వనస్తులు కొత్తగా 2-3 నెలలు పెళ్ళయి వాళ్ళకు అట్టాటోళ్ళవి కూడా వస్తువులు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి చేతబడి చేశాను. వాళ్ళ కుటుంబాలు కూడా విడిపోయినాయి. అలాగ ఎన్ని కుటుంబాల అతను చెప్పినాయి, కుటుంబాలను చాలా నాశనం చేశానన్నా. ఆ దెయ్యాలన్నీ ఇప్పుడు నన్ను పట్టినాయన్నా. నేను హాస్పిటల్ ఎన్ని తిరిగినా కూడా ట్రీట్మెంట్ లేదు, ఇంటికి తీసుకుపోమన్నారు. ఇప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టినాను. డబ్బులు పెట్టుకోవడానికి ఇంకా ఉన్నాయి నా కాడ, కానీ నేను బతకనని చెప్పారు. చివరిగా నీతో ప్రార్థన చేయించుకుందామని పిలిపించినానన్నా అన్నాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే వాడు బతుకుతాడా సత్తడా? మీకు ఇప్పుడు జనరల్ నాలెడ్జ్కి వచ్చాను. ఇప్పుడు మీకు చెప్పండి, ఎవడికి వాడికి ఉండాలా నాకు ఉండాలా? చెప్పండి. ఇప్పుడు వాడు బతుకుతాడా సత్తడా? నేను ప్రార్థన చేస్తే బతుకుతాడంటే ఏమంటారు, సత్తాడంటే ఏమంటారు? ఏదో ఒకటి ఆయనే చెప్పి సత్తాడు కదా అని మీ ఆలోచన.
నేను మనసులో అనుకున్నా, నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావు అనుకున్నా నేను. ఎందుకంటే మా నాన్న గుర్తొచ్చిండు. నీచ్ కమీన్ ఇంకా చానా ఇంకా మా నాన్న గుర్తొచ్చిండు. అసలు ఇంత జీవితాలను నాశనం చేసిన నువ్వు ఇన్ని రోజులు బతికుండడమే అనవసరం, మళ్ళీ నీకు నేను ప్రార్థన చేయాలి. సరే, నా కర్మగాలి నేను పాస్టర్ అయినా కాబట్టి నీలాంటి వాడికి తప్పకుండా నేను చెయ్యాలి, పిలిచినందుకైనా నా తప్పు లేకుండా అని చెప్పేసి చెయ్యి కూడా పెట్టకుండా నవ్వుకున్నాను. నెమ్మదిగా నవ్వుకొని, సరేలేనా నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుద్దని చెప్పిన. బతుకుతావని చెప్పలేదు, బాగుపడతావని కూడా చెప్పలేదు. నేను ఎవరికైనా చెప్తా, ఏం కాదులే దేవుడు కార్యం చేస్తాడని చెప్తా కనీసము. కానీ ఆయనకేం చెప్పిందంటే, దేవుని చిత్తం ఎట్టుంటే అట్లా జరుగుతుందన్నా, నేను ప్రార్థన చేసిపోతానన్నాను. ప్రార్థన చేసి వచ్చిన అదే రోజు సాయంత్రం ఫోన్ చేసిండ్రు, ఆయన చచ్చిపోయింది అని. దేవునికి స్తోత్రం. కుటుంబాలను పాడు చేసి, కుటుంబాలను నాశనం చేసి, కుటుంబాలను గందరగోళం పట్టించి, అలాంటోళ్ళు చాలా దారుణమైన చావు. చెప్పండి, ఏం కాదు, ఈ మాట మీరు నోటితో అనొచ్చు. దారుణమైన చావు అది మన కళ్ళ ముందే. మళ్ళీ మనం శపించట్లేదు, ఎంతమందిని చూడట్లేమన్నమాట అటోళ్ళను, కుటుంబాలను నాశనం చేసేటోళ్ళను. కాబట్టి మన సంఘ బిడ్డల కుటుంబాల పైన అటువంటి మాంత్రిక తాంత్రిక చిల్లంగితనం చాతబడి శక్తుల ప్రభావం ఎవరైనా చేయిస్తున్నట్లయితే యేసు నామములో అది విరిగిపోవునుగాక, అవి విరగగొట్టబడునుగాక, అవి తిరిగి పంపించినోడి దగ్గరికే వెళ్ళునుగాక యేసు నామములో. చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. ఆయన మన తండ్రి. యేసయ్య ఎవరు? మన తండ్రి. వాటిని మన మీద పని చేయనివ్వడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చివరిది ఏంటిది? ఐదోది, సమాధానకర్తయగు అధిపతి. ఈ 4 క్యారెక్టర్స్ సృష్టికర్త అయిన యేసు ప్రభువులో ఉన్నాయి. ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు బెత్లెహేములో పుట్టినప్పుడు, బెత్లెహేములో, జెరూషలేం అనే దేశంలో, ఈ ప్రపంచానికి నడిబొడ్డులో ఉన్నటువంటి జెరూషలేము ప్రాంతంలో బెత్లెహేములో పుట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్న స్థలానికి జ్ఞానులు వచ్చి ఆయనను పూజించడానికి వచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏం చేయాలని మనం అర్థము? క్రిస్మస్ రోజున ఏం చేయాలి మనము? క్రిస్మస్ రోజున ఏం చేయాలి మనము? కూర తెచ్చుకొని సగం కోసుకొని సగం దండాలకు ఎండేసి, ఆ రోజు స్నానం కూడా చేసి చర్చికి రాకుండా వచ్చిన వాళ్ళతోటి టైం పాస్ చేయాలనా? ఏం చేయాలి? క్రిస్మస్ అంటేనే మీతో భయం వేస్తుంది తల్లులారా. ఇంకా ఉంటుంది మోత వీళ్ళతోటి. ఏ షాపులో చూడు, వందనాలన్నా, వందనాలక్క, మీరు గడి ఈ షాప్కేనా వస్తారక్క ప్రియాంకక్క? ఆహా, మేము చంద్రమండలం పోయి తెచ్చుకుంటాము. మేమెందుకు పోతాం? షాపులలో, గుండ్ల కమ్మలలో, చెరువులలో తెచ్చుకుంటాం. బట్టలు ఆడ అమ్ముతారు మాకు. అది ఒక ప్రశ్న, మళ్ళీ మేము నవ్వుతూ సమాధానం చెప్పాలా? ఇదేనా మీరు కూడా పిల్లలకు తీసుకుంటేది? ఏ షాపుకు పో, వందనాలన్నా, ఇంకా ఆడ తీసుకెళ్ళేము. ఇంకా కొంతమంది మైండ్లో ఆల్రెడీ రాసి పెట్టుకొని ఉంటారు, ఈ సంవత్సరం ఏ బట్టలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఈ సంవత్సరం ఎన్ని జతలు, ఎంత డబ్బులు అవుతాయి. మీకు నేనేం చెప్తున్నానంటే, మీకు ఎంత కావాలనో తీసుకోండి. మీరు, మేము కాదు పాస్టర్ అమ్మ, వీళ్ళ గురించి కాదు, నీ గురించి కాదు. అసలు ఈ సంవత్సరం మీకు బట్టలు లేవు, మీకు, వాళ్ళకు కాదు, మీకు లేవు, మీరు కూడా తట్టలు మొయ్యాల్సిందే. ఈ సంవత్సరం లేవు మీకు. ఎవరైనా ఇస్తే తీసుకోండి, నాకు సంబంధం లేదు. నాకు ఆల్రెడీ ఒక జత వచ్చింది, నీకుందా? సరిపోయింది. ఈ సంవత్సరం మనకు లేవు, ఓర్నయి గుట్టించుకుందాం, వేసుకుందాం. మీరు పక్కనోళ్ళు బంగారం తెచ్చుకున్నారని మీరు తెచ్చుకోగాకండి. మీకు నిజంగా బంగారం అవసరమైతే తెచ్చుకోండి,
వినండి, ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మీకు నిజంగా మీ పిల్లలకు బంగారం తీసుకోవాలంటే తీసుకోండి, తప్పులేదు. ఒరే ఆపరు దీన్ని, సిల్లాపు, ఇది ఆపు. సాతాను చేతిలో నుంచి కూర్చో, విడిపించబడాలని, సాతాను చేతిలో నుంచి బయటికి రావాలని ఆయన ఇక్కడున్న మనందరినీ అపవాది చేతిలో నుంచి బయటికి తీసుకొని వచ్చిండు ఆయన. ఇప్పుడు మనం లోక సంబంధులం కాదు, దేవుని సంబంధులం మనమందరం కూడా. మనమందరం సార్వత్రిక సంఘం. ఆయన మన కొరకు రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన మరలా పరలోకమునకు వెళ్ళాడు. రెండవసారి మన కొరకు మధ్యాహ్నాకాశానికి రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు, మనము చచ్చేలోపు క్రీస్తు యేసునందు మనం ఉండి మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభు బల్లలో పాలు పొందుతూ సంఘ సహవాసంలో అంటుకట్టుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. బల్లలో పాలు పొందాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. మిగతా వాళ్ళు అలాగే కళ్ళు మూసుకొని అందరూ అలాగే ప్రార్థనాపూర్వకంగా కూర్చోండి.